ఉక్రెయిన్ యుద్ధం ఆపే దిశగా అమెరికా రష్యాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. గత వారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశం ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. దీంతో అమెరికా రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు మరింత ముందుకు తీసుకెళ్లాలని మరోసారి రష్యా, అమెరికా ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్ వ్యవహారంలో నిపుణుల స్థాయి చర్చలకు మరోసారి సన్నాహకాలు జరుగుతున్నాయని క్రెమ్లిన్ చెబుతోంది. ఇంతకు రష్యా, అమెరికా ప్లాన్స్ ఏంటి? ఎవరి స్ట్రాటజీ ఎలా ఉండబోతోంది? ఇంతకు ఉక్రెయిన్ యుద్ధం కొనసాగాలని అనుకుంటోంది ఎవరో ఈ స్టోరీలో చూద్దామా? యుఎస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడం, ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా, రష్యాలు శాంతి చర్చల దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఇరు దేశాలకు చెందిన కీలక దౌత్యవేత్తలు తుర్కీలో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు చేస్తున్న యత్నాల్లో భాగంగా వాషింగ్టన్, మాస్కోలోని దౌత్య కార్యాలయాల్లో ఉన్న వివాదాలపై సందర్భంగా చర్చించుకోనున్నారు. దౌత్య సిబ్బంది ఇరు దేశాల్లో పనిచేసే వాతావరణంపై చర్చించనున్నారు. దీనిలో ఉక్రెయిన్ ఇతర రాజకీయ భద్రతాపరమైన అంశాలను చేర్చలేదు. అయితే ఈ చర్చలు చాలా నిర్మాణాత్మకంగా ఉన్నాయని అమెరికా ప్రతినిధులు తెలిపారు. అంతేకాదు అసలు సమస్యలు పరిష్కారం అవుతాయా లేదా అన్నది తేలిపోతుందని అభిప్రాయపడింది. దీంతో పాటు రష్యా మంచి ఉద్దేశంతోనే చర్చలకు వచ్చిందా అనే విషయం కూడా తెలుస్తుందని చెప్పింది. తమ దేశ దౌత్యవేత్తలకు మెరుగైన పరిస్థితులు కల్పించేందుకు ఈ చర్చలు జరుగుతున్నాయన్నారు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్. రష్యా, అమెరికా మరిన్ని చర్చలు జరిపేందుకు సమాయత్తమవుతున్నాయని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రో పెస్కోవ్ ప్రకటించారు. ముందుగా ఇరు దేశాల మధ్య నిపుణుల స్థాయిలో చర్చలు జరిగేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన బుధవారం తెలిపారు. గత వారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశం, అంతకు ముందు ఇరు దేశాల అధ్యక్షులు పుతిన్, ట్రంప్లు ఫోన్ కాల్ చేసుకున్న నేపథ్యంలో ఈ చర్చలకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత ట్రంప్, పుతిన్ ముఖాముఖిగా భేటీ జరిపే అవకాశం ఉందని పెస్కోవ్ పునరుద్ఘాటించారు. అయితే ఈ సమావేశం ఎప్పుడు జరుగుతుందనే వివరాలు వెల్లడి కాలేదు. ఉక్రెయిన్లో శాంతి నెలకొనకుండా EU అడ్డుకుంటోందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ వ్యాఖ్యానించారు. ఖతార్లో పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. యుఎస్ ప్రతిపాదించిన, భద్రతా మండలి ఆమోదించిన తీర్మానాన్ని సమర్థించారు. ఉక్రెయిన్ విషయంలో రష్యా చర్చలను ఖండించకుండా రూపొందించిన ఈ తీర్మానాన్ని రష్యా, చైనాలు మద్దతిచ్చాయి. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించినంత వరకు జియో పాలిటిక్స్ చాలా వేగంగా మారిపోతున్నాయన్నారు. అసలు ఈ వ్యవహారంలో యూరప్ తీరే శాంతి చర్చలకు అవరోధమని లావ్రోవ్ విమర్శించారు. కీవ్కు సైనిక సాయం అందించేందుకు కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోందన్నారు. అంటే ఉక్రెయిన్ సైనిక కార్యకలాపాలను కొనసాగించేలా రెచ్చగొడుతోందన్నారు. దశాబ్దాల తరబడి సంక్షోభాలను రెచ్చగొట్టడంలో యూరోపియన్ యూనియన్ పాత్ర చాలా ఉంటుందని, అది ఇప్పటికీ మారలేదని అన్నారు. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధ్యక్ష కార్యాలయంలో అడుగుపెట్టిన 5 వారాల్లోనే భౌగోళిక రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫిబ్రవరి 12న ట్రంప్ ఫోన్ కాల్లో మాట్లాడారు. ఆ తర్వాత 18వ తేదీన సౌదీ అరేబియాలో అత్యున్నత స్థాయి దౌత్యవేత్తలు, మంత్రులు భేటీ అయ్యారు. ఈ పరిణామాలతో కీవ్, ఐరోపా సమాఖ్య మిత్రులు అప్రమత్తమయ్యాయి. మరోవైపు అమెరికా, రష్యాల మధ్య విశ్వాసాన్ని పునరుద్ధరించకపోతే ఏం సాధించలేరని వ్యాఖ్యానించారు పుతిన్. దీంతో ఇరు దేశాలు దౌత్య స్థాయిలో సమస్యలు పరిష్కరించడానికి తుర్కీలో భేటీ అయ్యాయి. ఇక రష్యా కూడా ట్రంప్ ఖనిజాల డీల్ చేసుకుంటున్నారన్న వార్తలు వెలువడుతూ ఉండడంతో ఈ చర్చలకు ప్రాధాన్యం పెరిగింది. మరోవైపు నాటోలో సభ్యత్వం విషయంలో ఉక్రెయిన్ మర్చిపోవచ్చని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. తామే ఓ ఉత్తమ డీల్ కుదర్చాలనుకుంటున్నామన్నారు ట్రంప్. ముఖ్యంగా ఉక్రెయిన్కు మంచి సంధి కుదిరేట్లు చేసి కోల్పోయిన దానిలో వీనంత ఎక్కువగా వెనక్కి ఇప్పిస్తామన్నారు ట్రంప్. అదే సమయంలో శాంతి కోసం పుతిన్ కూడా చాలా రాయితీలు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఖనిజాలపై అమెరికాతో ఒప్పందం కుదుర్చుకునేందుకు శుక్రవారం ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ వాషింగ్టన్లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా వెల్లడించారు. అది అరుదైన ఖనిజాలపై చేసుకునే చాలా పెద్ద ఒప్పందంగా వ్యాఖ్యానించారు. తొలుత ఈ డీల్కు అంగీకరించని ఉక్రెయిన్ తాజాగా కొన్ని సవరణతో ఆమోదించినట్టు తెలుస్తోంది. ఈ ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా తమకు అమెరికా నుంచి సైనిక సహాయం ఆగిపోకుండా చూసుకోవచ్చునని ఉక్రెయిన్ ఆశిస్తోంది.